ఆగస్టు 17 సందర్భంగా నేటి యువత విద్యార్థుల్లో దేశంపై స్వతంత్ర సమరయోధుల త్యాగాలు ఎంతవరకు తెలుసు అన్న విషయంపై హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. జెండా ఎగురవేశాము అని కాకుండా నేటి తరానికి జాతీయ జెండా గొప్పతనమని, అది సాధించడానికి త్యాగాలు చేసిన వారి త్యాగాల గురించి తెలియచేయాలన్నారు. భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశమని, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోలేకపోతున్నామని, ప్రతి ఒక్కరూ దేశం గర్వించే విధంగా దేశ ఖ్యాతిని తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం పట్ల ఒక ప్రేమ, ఆ భక్తి భావాలు డెవలప్ చేసే విధంగా ఒక జెండా ఎగరేసామో ఫోటో దిగాలని కాకుండా ఆ చర్చను జరపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం కూడా 6 మండలాల్లో 6, 7, 8 తరగతి విద్యార్థులకి శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళు ఏం కనుగొన్నారనే వాళ్ళకి, మరి 9th, 10th లీడర్ అనే 7, 8, 9, 10 తరగతి వాళ్ళకి నాయకుడు అంటే ఎవరు, ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారనేది వాళ్ళు వ్యాస రూపంగా, పోటీ రూపంగా, లేదా వీడియో రూపంగా తెలియజేయమని చెప్పి స్థానికంగా ఉన్న మండల అధికారులకి, మరి హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్స్ అందరూ చెప్పి వాళ్ళలో పోటీతత్వంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఎవరైతే పాజిటివ్గా 1st, 2nd ర్యాంక్ తాడంతో ఏ కారణం చేత మనం ఇచ్చామో వాళ్ళు చెప్పిన భావాలు ఏమున్నాయనేది పిల్లల దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మరి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే మంత్రివర్యులు ప్రత్యేక పంచాయతీలో కూడా జెండా పండుగ చేస్తే గతంలో 250 రూపాయలు ఇచ్చేవారు, 20,000 దాకా కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. మరి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు చూస్తుంటారు. గత పాలనకి ఇప్పుడు పాలనకి దగ్గరగా ఉండి ఆడంబరాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలనేది ఆయన కాంక్ష. కాబట్టి మనందరం కూడా ఆ దశగా కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా స్వాతంత్రం వచ్చి మనం స్వయం కృషిగా డెవలప్ చేసుకుంటాం. ఇంకా ఎదుగుదల, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని అంటున్నారు, కానీ డెవలప్డ్ కంట్రీ అంటాం. కాబట్టి డెవలప్ అంటే అందరూ కృషి చేయాలి. నాకు ఈ దేశం ఏం చేసిందని ప్రతి ఒక్కరు బాధపడడం, నేనేం చేయగలుగుతున్నాను, నా చేతనైన దాంట్లో 10 మందికి ఏం చేయగలుగుతున్నా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడు. తప్ప ఎంతసేపు నేను ఏ విధంగా దేశంలో వచ్చి ఆదాయాలు తినాలి, ఆ దేశము నాకేం చేసిందని ప్రశ్నించే తత్వం కాకుండా నేను ఈ దేశానికి ఏం చేశానని ఒక ఆలోచనతో అందరూ పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించాలి. బీజేపీ